సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 90 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 90 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన? చాలా బాగుంది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను బాగా గాడిలో పెట్టారు. గతంలో ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాని పూర్తిగా మెరుగుపడింది. దాంతోపాటు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లింపు గత ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి అనేకసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా కూడా అప్పట్లో రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ఇతర పార్టీల బిల్లులు ఆపేయటం ఇటువంటివి జరిగినాయి. అయినా లేకుండా ఇప్పుడు దశల వారీగా ఇచ్చుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆసుపత్రికి ఉన్న బకాయిలను కూడా విడుదల చేశారు. తర్వాత గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6లకు సంబంధించి పెన్షన్ల పెంపు కానీ, ఆ తర్వాత మెగా డిఎస్సి కానీ ఇతర హామీలన్నీ చేస్తున్నారు. ఈలోపు అనూహ్యంగా వరద రావడం వల్ల ప్రభుత్వం యొక్క ఎన్నికల వాగ్దానాలు అమలు అనేది కొంచెం ఒక 2-3 వారాలు బ్రేక్ పడింది. దానికి సంబంధించి ఇంకా స్టడీ చేస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా ఈ 90 రోజులు మనం పరిశీలిస్తే శాశ్వత ప్రయోజనాలు నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత ప్రయోజనాలు కలిగించేటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, తర్వాత అమరావతి రాజధాని విషయంలో కూడా చాలా కొత్త ప్రభుత్వం చాలా ముందుకెళ్ళింది. ప్రధానంగా మీకు రాజధాని అమరావతిలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ శాశ్వత బిల్డింగుల కోసం వేసినటువంటి పునాదులను కూడా వదిలేస్తే ఆ పునాదులు పనికొస్తాయా లేదా, నిర్మాణ యోగ్యంగా ఉంటాయా లేదని ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళ సాంకేతిక ఇంజనీరింగ్ నిపుణులను తీసుకొచ్చి చేయటం కానీ, ఆ తర్వాత తుంగభద్రకి గేట్లు పడిపోతే తుంగభద్ర వాటరు 100 టీఎంసీలు సముద్రం కలిసిపోతుంది. దాన్ని పూడ్చడానికి దానికి ఆల్టర్నేటివ్గా అటు కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు చొరవ తీసుకొని కన్నయ్య నాయుడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు రంగంలో దింపి వెంటనే తుంగభద్ర గేట్లు పెట్టించారు. అదే పరిస్థితి వరదల్లో కూడా వైకాపా వాళ్ళు 3 బోట్లు వదిలేస్తే అక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ 2 పిల్లర్లు దెబ్బతింటే ఇమీడియట్లీగా వాటిని కన్నయ్య నాయుడు రంగంలో దింపి పూర్తిగా వాటిని చేశారు. ఈ విధంగా అంటే 90 రోజుల్లోనే విస్తృతమైనటువంటి ప్రయోజనాలు చాలా ఇచ్చారు. ఒకవైపు గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో ఇంజనీరింగ్ కాలేజీలకు దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల బకాయిలు అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్లు కళాశాలల్లో ఉన్నాయి ఫీజు ఇవ్వబడంలో వాళ్ళు ఉన్నత విద్యలకు పోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమస్యలన్నీ కూడా మానవ వనరుల శాఖ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ వాటిని అడ్రస్ చేస్తా ఆ బకాయిలు విడుదల చేస్తా దశల వారీగా ఉన్నారు. ఐఐటి ఎంపికలో ఒక 30 మంది విద్యార్థులు వికలాంగ విద్యార్థులకి వాళ్ళు ఇంటర్మీడియట్లో 6 సబ్జెక్టులు బదులు 5 సబ్జెక్టులు రాస్తేనే సరిపోదు. అది సాంకేతిక కారణాల వలన జీవో సకాలంలో విడుదల చేయకపోతే 30 మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు వచ్చినా కూడా చేరలేని పరిస్థితి ఏర్పడితే సాంకేతికంగా అప్పుడు కోనా శశిధర్ ఐఏఎస్ ఆఫీసర్ని రంగంలో దింపి వెంటనే జీవో విడుదల చేయించి 30 మంది విద్యార్థులకి ఐఐటి కాలేజీలో చేర్చడానికి పూర్తిగా ఎన్డీఏ కూటమి అంటే మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవడం వల్ల 30 మంది చేరారు. ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళంతా వచ్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ 30 మంది విద్యార్థులకి ఉచితంగా ల్యాప్టాప్లు కూడా ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 90 రోజుల్లో ప్రభుత్వం ఇంత చేసిందా అనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆ పథకానికి బటన్ నొక్కలేదు, ఈ పథకానికి బటన్ నొక్కలేదు, అసలు పేదలందరినీ విస్మరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట మరి జగన్మోహన్ రెడ్డి పదే ఎందుకు చెప్తున్నారు అనుకోవాలంటారు? రాజకీయ విమర్శ వాళ్ళు ఇప్పుడు ఎన్ని చేసినా కూడా వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఏదో ఒక అవకాశం హామీ అమలు లేదు, ఈ హామీ అమలు చేయలేదని చెప్పినట్టు రాజకీయ విమర్శలు తప్ప మీకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయని ప్రభుత్వం చేసిందే కదా, చేయకుండా నేను చెప్పలేదు. ఆ తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బకాయిలు కూడా దశల వారీగా విడుదల చేయడానికి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చలు జరపటం. ఆ తర్వాత అప్పట్లో అంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి పాలన మీద కూడా గ్రీవెన్స్లో ఫిర్యాదులు తీసుకోవటం, తర్వాత చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి వాటి మీద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ చట్టపరంగానే శిక్షించడానికి తగినటువంటి గ్రౌండ్ వర్క్ తయారు చేయటం. ఇదంతా కొంతమంది అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినటువంటి పోలీసులు, తర్వాత అప్పట్లో తెలుగుదేశం నాయకులు అయినటువంటి అచ్చెన్నాయుడు, దుల్లిపల్లి నరేంద్ర, దేవినేని ఉమ్మ, తర్వాత కొల్లు రవీంద్ర, తర్వాత చింతమనేని ప్రభాకర్ ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టిన వాటిలో ఇమీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు కొంతమంది కక్ష సాధింపు ధోరణితో ముందుకు పోవాలన్నా కూడా అట్లా కాకుండా చట్టపరంగా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో
వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే సహజంగా ఏంటంటే ప్రతిపక్షం ఏదో ఒకటి నిందలు వేయాలి కాబట్టి మాట్లాడటం తప్ప. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ విజయవాడ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ మొత్తం చంద్రబాబు నాయుడుదే, ఆయన చేసిన తప్పు వల్లే విజయవాడ మునిగిపోయింది అంటూ ప్రధానంగా ఇప్పటికి నేటికి కూడా ఇదే మాట వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పదే పదే దాన్ని పొడిచి చూపించాల్సిన అసలు కారణం ఏంటంటారు? అసలు ఒక్క వ్యక్తి వల్ల అది మునిగిపోయిందంటారా? రాజకీయ కారణాలు వేరే ఏం లేదు. ఇప్పుడు అదే పార్టీలో నిన్నటిదాకా ఉన్నటువంటి మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన స్పష్టంగా చెబుతున్నారు, సాక్షి కావాలని చెప్పి తప్పుడు ఆలోచనలు తప్ప ఇందులో ఏమీ లేదు. బుడమేరు మరమ్మతుల కోసం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 4 ప్యాకేజీల్లో 500 కోట్లతో ప్రతిపాదనలు చేస్తే ఈ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ వచ్చినామంటే 2019లో వాటన్నిటిని, ఆ వర్కులన్నింటినీ రద్దు చేసింది. ఇప్పుడు ఆ రోజుగా మరమ్మతులు చేస్తే బుడమేరుకి పరిస్థితి వచ్చేది కాదు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత విజయవాడకి పరిస్థితి వచ్చిందని చెప్పని చరిత్ర అంతా చెబుతూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులు నీరు ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఈ 13 లక్షల క్యూసెక్కులు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని ట్రాక్ రికార్డు ఆ విధంగా ఉంటే ఆఖరికి క్యాబినెట్లోని మంత్రులందరూ విజయవాడలో కేంద్రీకరించి, తర్వాత ప్రతి వార్డుకు ఒక మంత్రి, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలను పెట్టి రంగంలో పెట్టి గతంలో హుదూద్ తుఫాన్లో విశాఖపట్నాన్ని ఎంత తొందరగా మళ్ళీ ట్రాక్లో తెచ్చారో అదే తరహాలో ఉమ్మడిగా కామన్గా ఎన్డీఏ నేతలంతా కలిసి పనిచేశారు. సరే, ప్రతిపక్షం ఒక దశ పోయిన తర్వాత విమర్శలు కూడా జనం వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. అంటే మీకు గతంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరు పరిశీలిస్తే దాదాపు ఒక 20-25 సంవత్సరాల పాటు కాపు ఉద్యమాన్ని అంటేసుకున్న ముద్రగడ పద్మనాభం కానీ, చేగొండ అర్రామయ్య జాగలు లాంటి వాళ్ళని ఈరోజు కాపు ఉద్యమం అంటే ఆ పార్టీ నేతలే నమ్మే పరిస్థితి లేదు. అలా పదే ఒక తప్పుని ఎంతసేపు చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. దాంతో ఇవన్నీ ఇంక ఊరికేదో ఆరోపణలు. ఇప్పుడు నీకు అసలు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే నిబంధనల ప్రకారం క్యాబినెట్ హోదా రాదని తెలిసి కూడా కోర్టుకు వెళ్ళటం, నా క్యాబినెట్ హోదా ఇస్తేనే వస్తానంటాం. అసెంబ్లీకి వెళ్ళేది ఎమ్మెల్యేలుగా మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని, అటువంటి ప్లాట్ఫారం కూడా ఉపయోగించుకోకుండా ఇవన్నీ ఊరికే ఏదో నింద ఆరోపణలు వేసి ప్రభుత్వాన్ని ఏదో విధంగా డ్యామేజ్ చేయాలనేటువంటి పరిస్థితి వైసీపీ నేత ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలు 100 రోజుల్లో ఏం చేయగలుగుతారు? ఎవరైనా సరే ఏ ప్రభుత్వానికైనా మ్యాండేట్ ఇచ్చినాక కనీసం 6 నెలలు సమయం వస్తుంది ఏ ప్రభుత్వం అయినా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పారో ఆ సూపర్ 6 పథకాల్లో ప్రధానమైంది తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను 15,000 ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఏదైతే పిఠాపురంలో వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ఎద్దేవా చేసి మాట్లాడటం, దాన్ని ఎలా చూడాలంటారు? నీకు వచ్చిందా? గతంలో ఆయన మరి గత సంవత్సరం తల్లికి వందనం ఆయన పెట్టిన కార్యక్రమే మరి ఇంతవరకు ఫీజు రీంబర్స్మెంట్ కింద ఇవ్వాల. గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజీలకు జమేశారు. అయిన ఇంజనీరింగ్ కాలేజీ లేకుండా తల్లుల పేరుతో పెట్టేసి ఆ డబ్బులు ఏమన్నా మా మధ్యాహ్నానికి వాడుకోవటం ఇవన్నీ జరిగినాయి. అకాడమిక్ ఇయర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అకాడమిక్ ఇయర్ బిగిన్ అయింది. ఇప్పటివరకు పాఠశాలల్లో అడ్మిషన్స్ ఇప్పుడే అయిపోయినాయి. అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఎప్పుడైనా తెలిసేసేది. అకాడమిక్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోలేదు, ఈ లోపల వరదలు. ఆ స్కీమ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద స్టడీ చేస్తున్నారు. దానికోసం ఊరికే నిందల ఆరోపణలు చేస్తే జనం నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ ఊరికే రాజకీయంగా విమర్శలు అనేది సహజం. అది ఒక దశ దాటిన తర్వాత ఈ లెక్కలేంతనంగా పరిగణలోకి తీసుకోరు. అంటే మనం జనరల్గా ఇంతకుముందు పూర్వం నుంచి మొదటి నుంచి చెప్తుంటాం, కమ్యూనిస్టులు ఎంతమంది ఉండో ఆ పార్టీ సిద్ధాంతం వదిలిపెట్టకుండా అదే విధంగా ఉంటారు. సరే, వాళ్ళు కలిసి వచ్చేవాళ్ళు కలిసి వచ్చినా అక్కడ కలగకపోయినా మారిన పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టులు కూడా సిద్ధాంతాలని వాళ్ళ మనసులు మార్చుకోకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు రాజీవ్ గాంధీ టెలిఫోన్ని మామూలుగా అంతకుముందు ఉండే గ్రూప్ డైలింగ్ని మామూలుగా డిజిటల్ కంప్యూటరైజేషన్ చేసి తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించారు. తర్వాత అదే కమ్యూనిస్టులు ప్రతి ఇంటికి 3-4 ఫోన్లు వాడారు. వాళ్ళ ఐఫోన్ వచ్చింది. ఐఫోన్ మరి అందరూ ఒకవేళ 3-4 ఫోన్లు వాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పాత పద్ధతిలో, మోస పద్ధతిలో కమ్యూనిస్టులు సోషలిజం అంటే అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు. సోషలిజం ఏడాదాకా వచ్చింది, ఓవర్ బ్రిడ్జ్ దాటిందా, కనకదుర్గ బ్యారేజ్ దాటిందా అని నవ్వుతూ ఉంటారు వ్యాఖ్యలు. అలా పాత పద్ధతుల్లోనే ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రతిపక్ష నేతను కూడా జనం నమ్మే పరిస్థితి ఉండదు, అవహేళన చేసే పరిస్థితికి వస్తుంది తప్ప. ఇప్పుడు వ్యాలిడిటీ ఉండాలి. మనం చెప్పినప్పుడు ఒక సమస్యకి వ్యాలిడిటీ ఉండాలి. చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై అపోజిషన్ తన వాయిస్ని వినిపించడానికి ఆ టర్మ్లో ఎమ్మెల్యేలు అంతా కృషి చేశారు. ఆ విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు నువ్వు ఆ వరదలు వచ్చినాయి, నీ పార్టీ తరఫునో లేకపోతే మీ ఉండే ప్రాంతంలో ప్రభుత్వం తరఫున కలిసి పనిచేయచ్చు. మీ పార్టీ తరఫున వైసీపీ డాక్టర్ల సెల్ ఉంది, ఏడన్నా హెల్త్ క్యాంప్ పెట్టవచ్చు. వైసీపీ యువత ఉంది, మరి రాష్ట్ర కార్యాలయం మీద ఎగబడి పగలగొట్టినటువంటి యువత అంతా ఏమైంది? వాళ్ళంతా మంచినీళ్ళ ప్యాకెట్లు పంచవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సేవా కార్యక్రమాలు చేయడానికి రాజకీయాలకు సంబంధం లేదు. వరదల్లో ఇరుక్కున్నవాడికి బయటికి లాగి వాడికి మధ్య ప్యాకెట్ లేకపోతే ఏమి లేకపోతే 4 కుర్రాళ్ళు వాలంటీర్లు వెళ్ళైనా సరే వాళ్ళకి సాయం చేయొచ్చు.
ఇవన్నీ వదిలేసి ప్రభుత్వాన్ని పదే పదే నిందించడం వల్ల దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. కాకపోతే అతను సాక్షి ఛానల్ పేపర్ నింపుకోవడం, ఆ రోజు పేపర్ నింపుకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. 5 ఏళ్ళు ఇప్పుడు 3 నెలలుగా అంటే సుమారు 100 రోజుల్లో అపోజిషన్ నాయకుడిగా అతని పాత్ర ఏందో తేలిపోయింది. అంటే భవిష్యత్తులో ఈ 5 ఏళ్లలో అతను అసెంబ్లీకి కూడా వెళ్ళి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఇటువంటి సరైనటువంటి సూచనలు కూడా ఇవ్వలేడు అనేది తేలిపోయింది. దీంతో ఒకవైపు వాళ్ళ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆయన పార్టీ ఎన్నాళ్ళు ఉండదో తెలియని పరిస్థితిలో ఇవన్నీ ఏదో సమస్యలను డైవర్ట్ చేయడం తప్ప శాస్త్రీయంగా ఒక నిబద్ధతతో ఒక సరైనటువంటి ఆరోపణను ప్రజల ముందు ఉంచితే ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న ఇటువంటి సీనియర్ నేతలు ఎంతోమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అంటే గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే అధికార పార్టీ నేతలు కూడా వాటిని ఆహ్వానించేవాళ్ళు. ఆ విధంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తే ప్రతిపక్షాన్ని ఎవరైనా గుర్తిస్తారు తప్ప ఊరికేదో రాజకీయ ఆరోపణలు అనేది రాజకీయంగానే పరిగణిస్తారు తప్ప దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు అయితే ఏమీ ఉండవు. థ్యాంక్ యూ సార్.